ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళే ముందు ఫస్ట్ వీసాస్ గురించి తెలుసుకోండి. వీసా అంటే జస్ట్ ఒకటి కాదు. హాయ్, దిస్ ఇస్ అజిమ్ గ్రిల్స్ అండ్ దిస్ ఇస్ డే 3 ఆఫ్ అవర్ 90 days ట్రావెల్ సిరీస్. వీసాలో 4 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1, వీసా ఫ్రీ. వీసా ఫ్రీ అంటే మనకు వీసా అక్కర్లేదు ఆ కంట్రీకి వెళ్ళడానికి. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయక్కర్లేదు, ఏం లేదు, జస్ట్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అదే వీసా ఫ్రీ. నెంబర్ 2, ఈ వీసా. ఈ వీసా అంటే ఎలక్ట్రానిక్ వీసా. సో మీరు కంట్రీకి వెళ్ళే ముందే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మీకు పీడిఎఫ్ ద్వారా డౌన్లోడ్ అవుతుంది వీసా. సో ఆ వీసా మీరు ఇమిగ్రేషన్ ఆఫీసర్కి చూపిస్తే సరిపోతుంది. ఇదే ఈ వీసా. నెంబర్ 3, వీసా ఆన్ అరైవల్. వీసా ఆన్ అరైవల్ అంటే మీరు ఏ వీసా లేకోకుండా డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి ఆ కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ ఇమిగ్రేషన్ లైన్లో మీరు వీసా తీసుకోవాలా. సో దిస్ ఈజ్ వీసా ఆన్ అరైవల్ అంటారు. అక్కడికి వెళ్ళాక మీరు వాళ్ళు వీసా స్టాంపింగ్ చేస్తారు, అక్కడ మీరు వీసా ఫీ పే చేయాలి. నెంబర్ 4, స్టిక్కర్ వీసా. స్టిక్కర్ వీసా అంటే ఎవ్రీ కంట్రీ ఎంబసీ మన ఇండియాలో ఉన్న కొన్ని సిటీస్లో ఉంటుంది వీసా ఎంబసీ. అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్ తీసుకొని దాంతోపాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు మనకు స్టాంపింగ్ చేసి స్టిక్కర్ వీసా అనేది మన పాస్పోర్ట్ మీద అప్లై చేస్తారు. అదే స్టిక్కర్ వీసా. అండ్ వీసాస్లో కొన్ని టైప్స్లో సింగిల్ ఎంట్రీ వీసా ఉంటుంది, మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటుంది. సింగిల్ ఎంట్రీ వీసా అంటే మీరు ఏదైనా కంట్రీకి వీసా అప్లై చేసుకుంటే జస్ట్ వన్ టైం మాత్రమే మీరు ఎంటర్ అయ్యి బయటికి రాగలరు. వన్స్ బయటికి వచ్చాక మీరు అప్లై చేసుకున్న వీసా పనికి రాదు ఇంకా నెక్స్ట్ టైంకి. మల్టిపుల్ ఎంట్రీ వీసా. మల్టిపుల్ ఎంట్రీ వీసాలో ఆ వీసా వ్యాలిడ్ డేట్ వరకు మీరు ఎన్నిసార్లు అయినా అప్ అండ్ డౌన్ చేయొచ్చు ఆ కంట్రీకి. ఇదే మల్టిపుల్ ఎంట్రీ వీసా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. 14वां प्रश्न आपकी स्क्रीन के ऊपर ये रहा. థాయిలాండ్కి, వియట్నాంకి ఏ వీసాస్ వర్క్ అవుతాయో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. రేపటి వీడియోలో మనీ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.